ఇక హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పిటిషన్ కొట్టివేసింది. మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పీఓపీ విగ్రహాలు కృత్రిమ నీటి కుంటలో నిమజ్జనం చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ కొలంలోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని తిరస్కరించింది. మరో పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, పద్మ, ఇప్పుడే హైకోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ని మనం చూస్తా ఉన్నాం. హైకోర్టు క్లియర్ గా అంటే రెండు రకాలైనటువంటి వాదనలు విన్నటువంటి హైకోర్టు ఇటు ప్రతివాదుల యొక్క వాదనల్ని అలాగే నిమజ్జన హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ యొక్క వాదనలు విన్నటువంటి హైకోర్టు ఏం చెప్పింది అంటే క్లియర్ గా ఏదైతే గైడ్ లైన్స్ గత సంవత్సరం ఇచ్చిందో అదే గైడ్ లైన్స్ ని కంటిన్యూ చేస్తూ ఈసారి నిమజ్జనం కంటిన్యూ చేయమని చెప్పింది. అండ్ దాంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా హుస్సేన్ సాగర్ లో ఈ యొక్క పిఓపి విగ్రహాల నిమజ్జనాన్ని వద్దు అని చెప్పింది. ఇదే విషయాన్ని 2021 సంవత్సరం నుంచి కూడా మనకు హైకోర్టు చెప్తానే ఉంది. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ఎలాంటి తగు జాగ్రత్తలు అయితే తీసుకోలేదు దీనికి సంబంధించి. ఎందుకంటే పిఓపి విగ్రహాల తయారీని కానీ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల యొక్క తయారీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ విగ్రహాలు తయారు చేస్తారో ఆ తయారీదారులని ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు కానీ లేదా గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా కానీ మనకి ఎక్కడ కనబడలేదు. అయితే ఇప్పుడు ఆఖరి నిమిషాన ప్రతివాదులు వచ్చేసి ఈ ఉత్సవ విగ్రహాలని ఆఖరి నిమిషం నిమజ్జనానికి దగ్గరగా టైంలో ఉన్నటువంటి టైంలో తీసుకొచ్చి మీరు ఏ విధంగా ఆపమంటారు అనేటువంటి చురకలు కూడా అంటించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రతివాదులకి. దీంతో పాటు ఇంకో విషయాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి పద్మ. విషయం ఏంటంటే ఈ ఆల్రెడీ ఈ డెసిషన్ విన్నటువంటి లేదా ఈ ప్రతివాదుల యొక్క వాదనలు విన్నటువంటి హైకోర్టు చెప్పినటువంటి ఇంకో మాటగా మనం గమనించాల్సింది ఏంటంటే హైడ్రాని ఈసారి వేసినటువంటి కంప్లైంట్ లో హైడ్రాని కూడా జడ్జ్ చేయడం జరిగింది. ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటల్లో హైడ్రాని ప్రతివాదిగా మీరు ఎలా జాయిన్ చేస్తారు? 2021లో హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు హైడ్రా అనేటువంటిది లేదు. బట్ ఇప్పుడు హైడ్రాని మీరు ప్రతివాదిగా ఎలా జాయిన్ చేస్తారంటూ లాయర్ ఎవరైతే వేణుమాధవ్ పిటిషన్ వేశారో ఆయన వేసినటువంటి పిటిషన్ ని పక్కన పెట్టినట్టుగా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఆల్రెడీ ఇంకొక పిటిషన్ ఏదైతే హైకోర్టు ఇప్పుడు వింటా ఉందో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ లేదా జడ్జిమెంట్ కూడా కొద్దిసేపట్లోనే వచ్చేందుకు ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈసారి హైడ్రాని కానీ లేదా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వ్యక్తుల్ని కానీ లేదా ఈసారి నిమజ్జనానికి సంబంధించి కానీ హైకోర్టు ఎలాంటి అభ్యంతరాలను అయితే వ్యక్తం చేయలేదు. 2021 లేదా 2023 సెప్టెంబర్ లో ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో హైకోర్టు అదే గైడ్ లైన్స్ ప్రకారం ఈసారి కూడా నిమజ్జనాలు కంప్లీట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని మనం క్లియర్ గా చూడొచ్చు. కానీ హైకోర్టు చెప్పిన దాంట్లో చాలా హైలైట్ గా గమనించాల్సింది ఏంటంటే చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ అనేటువంటిది ఏదైతే ఫైల్ చేశారో అది కరెక్ట్ కాదు, ఇది కోర్టు ధిక్కరణ కిందికి రాదు అనేటువంటి మాట హైకోర్టు చాలా క్లియర్ గా మెన్షన్ చేసినట్టుగా మనకైతే ఇక్కడ కనిపిస్తా ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ అవినాష్.